ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ ఏ విభాగంలో 2026 పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పులిట్జర్ ప్రైజ్ అంటే ఏంటి అని అంటే, ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది 1917లో కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఇది న్యూయార్క్లో ఉంది. సో ఎందుకు ఇస్తారు ఈ పులిట్జర్ ప్రైజ్ అంటే, ఎవరైతే లిటరేచర్లో, జర్నలిజంలో, మ్యూజిక్ కాంపోజిషన్లో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపిస్తారో, డిస్టింగ్విష్డ్ వర్క్స్ చేస్తారో వాళ్ళకి ఈ పులిట్జర్ ప్రైజ్ అయితే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ సంవత్సరం ఇండియా నుంచి పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు ఎవరు అనంటే వాళ్ళే ఆనంద్ ఆర్కే అండ్ సుపర్ణ శర్మ. వీళ్ళు జర్నలిజం కేటగిరీలో ఈ పులిట్జర్ ప్రైజ్ని గెలుచుకున్నారనమాట. మళ్ళీ జర్నలిజంలో కూడా ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కమెంటరీ కేటగిరీలో వీళ్ళకి ఈ ప్రైజ్ రావడం జరిగింది. ఏంటి ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కమెంటరీ అంటే, వీళ్ళు మెయిన్గా డిజిటల్ స్కామ్స్ మీద ఫోకస్ చేశారనమాట. సో ఇండియాలో ఏవైతే డిజిటల్ స్కామ్స్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి గ్రాఫిక్స్ రూపంలో, స్టోరీ టెల్లింగ్ రూపంలో ఈ డిజిటల్ స్కామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ అన్నీ ఎక్స్ప్లాయిట్ చేసేసి ఈ కామన్ పీపుల్ని అండ్ కామన్ సిటిజన్స్ని మాత్రమే కాకుండా పెద్దవాళ్ళని, వేరే వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళని మ్యానిపులేట్ చేసి, ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు డిజిటల్ అరెస్ట్కి గురయ్యేటట్టు చేస్తున్నారనమాట. సో రీసెంట్గా ఇండియాలో ఒక న్యూరాలజిస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్కి గురవ్వడం జరిగింది. సో ఆ స్టోరీని బేస్ చేసుకుని వాళ్ళు డిజిటల్ స్కామ్స్ గురించి నీట్గా స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ట్రాప్డ్ అనమాట. సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి ఏం పేరు పెట్టారు, ఆ స్టోరీ టెల్లింగ్కి ట్రాప్డ్ అనే పేరు పెట్టేసి వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ట్రాప్డ్ అనే ప్రాజెక్ట్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే, బ్లూంబర్గ్ అనే ఒక గ్లోబల్ న్యూస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ట్రాప్డ్ అనే స్టోరీని పబ్లిష్ చేయడం జరిగింది. అలా వీళ్ళు డిజిటల్ స్కామ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరికీ వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, స్టోరీ టెల్లింగ్ రూపంలో ఈజీగా అర్థమయ్యేటట్టు. దానికి గానే ఈ ఆనంద్ ఆర్కే అండ్ సుపర్ణ శర్మకి 2026 ఇయర్కి పులిట్జర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. సో పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజంలో ఇచ్చే ఒక హైయెస్ట్ ఆనర్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఆనంద్ ఆర్కే అండ్ సుపర్ణ శర్మ, ఇంకొక పర్సన్కి కూడా ఈ పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది ఇండియా నుంచి. అదెవరు అని అంటే అనిరుద్ గోసల్. తనకి దేంట్లో వచ్చింది అంటే ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో అనిరుద్ గోసల్కి కూడా ఈ పులిట్జర్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా ఇండియా నుంచి 3 పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది. వీళ్ళిద్దరికి ఏమో కంబైన్డ్గా, తినకేమో సపరేట్గా ఇంకో కేటగిరీలో.